హాయ్, నా పేరు పృథ్వీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బిగ్ బాస్ ఇంటి సభ్యులందరినీ గార్డెన్ ఏరియాలోకి రమ్మని అందరినీ నిలబెట్టి కెప్టెన్సీ కంటెండర్స్ అయిన ఆరుగురికి ఒక టాస్క్ ఇచ్చారనమాట. ఆ టాస్క్లో మీ ఆరుగురు కూడా ఇద్దరి కింద జాయింట్ అయిపోయి టాస్క్ ఆడాలి. ఎవరెవరు జాయింట్ అవుతారు అన్నది నిర్ణయించుకోండి అని టైం ఇచ్చాడనమాట. ఆ టైమింగ్లో ఈ ఆరుగురు కూడా డిస్కస్ చేసుకున్నారు. ఈ ఆరుగురు కూడా మాధురి గారిని జాయింట్ చేసుకోవడానికి ఎవరు ఇష్టపడలేదు. దాంతో మాధురి గారు చాలా కోపగించుకుని అలిగేసి నానా హంగామా చేశారనమాట. లాస్ట్కి డిస్కషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత కెప్టెన్సీ పార్ట్నర్స్ ఎవరెవరంటే మాధురి, ఆయేష, రమ్య, సాయి శ్రీనివాస్, సుమన్ అండ్ గౌరవ్ అనమాట. ఈ ఆరుగురు కూడా 3 జంటల కింద విడిపోయారనమాట. ఈ టాస్క్ ఏంటంటే విడిపించు గెలుపొందు. ఈ టాస్క్ ఏంటంటే ఒక శవపేటిక లాంటి బాక్స్ ఇచ్చారు. దాంట్లో ఒక పార్ట్నర్ పడుకోవాలి, ఇంకో పార్ట్నర్ గార్డెన్ ఏరియాలో ఉండి గెస్ట్ చేయాలన్నమాట. నేను లోన పడుకున్న పార్ట్నర్కి ఒక్క నిమిషం లోన పడుకున్న పార్ట్నర్కి వాకీటాకి టార్చ్ లైట్ ఇచ్చారనమాట. అది ఇచ్చి గార్డెన్ ఏరియాలో ఉన్న వాళ్ళతో వాకీటాకీతో మాట్లాడాలన్నమాట. ఆ వాకీటాకీ అంటే ఒక లాకర్లో పెట్టారు. అది తీసుకోవాలంటే వీళ్ళు మాట్లాడిన దాంట్లో కోడ్ చెప్తే, కీ ఎక్కడ ఉందో చెప్తే, కీ నెంబర్ చెప్తే వాళ్ళకి వాకీటాకీ వస్తుంది అనమాట. అలాగ మొదలైంది టాస్క్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ వాకీటాకీలో అందరూ అరుస్తున్నారు. సుమన్ శెట్టి, మాధురి గారు అండ్ రమ్య, ఈ ముగ్గురు అరుస్తుంటే ఫస్ట్ ఆయేషా గారు టాస్క్ తీసుకుని గుర్తుపెట్టేసి ఆవిడ లాక్ ఓపెన్ చేసి ఆ బాక్స్కున్న తాళాలను తీసుకుని లోనికి పరిగెట్టారనమాట. ఫస్ట్నే ఇమీడియట్గా విత్ ఇన్ సెకండ్స్లో ఆయేషా గారు వెళ్ళి అక్కడికి ఇన్సైడ్లో పడుకున్న మాధురి గారి దగ్గరికి వచ్చారు. ఆవిడ లోన్ నుండి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది అనమాట. నేను ఇక్కడున్నానని. ఆవిడ కూడా విత్ ఇన్ సెకండ్స్లో బాక్స్ కనిపెట్టేసి అక్కడికి వెళ్ళి అది ట్రై చేస్తుంది అనమాట. ఎలా లాక్ తీయాలి అనేది. ఆవిడకి రావడం లేదు. రాకపోతే అరే కీ మర్చిపోయానని చెప్పేసి మళ్ళీ గార్డెన్లోకి రిటర్న్ పరిగెట్టి ఆ కీ తెచ్చుకుంది. ఇలా తెచ్చుకోవడం వల్ల కొంచెం లేట్ అయింది. ఈ లోపల సాయి శ్రీనివాస్ వెళ్ళిపోయాడు అండ్ గౌరవ్ కూడా లాస్ట్ని వెళ్ళాడు. సుమన్ శెట్టి గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కరెక్ట్గా లేదు. వీళ్ళిద్దరికి కాంబినేషన్ పెద్దగా గౌరవ్కి సుమన్ శెట్టికి కాంబినేషను పెద్దగా సెట్ అవ్వలేదనే చెప్పాలి. కానీ గౌరవ్ మాత్రం ఓన్గా ట్రై చేసుకుని ఎక్సలెంట్గా తానుగా కీ తీసుకుని లోనికి పరిగెట్టుకుని వచ్చాడు. మూడో జంట అయిన సాయి రమ్యల కాంబినేషన్ కూడా అస్సలు బాగోలేదు. వీళ్ళిద్దరి మీద సుమన్ శెట్టి గౌరవ్ కాంబినేషనే బాగుంది. సాయి అసలు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కానీ ఇన్స్ట్రక్షన్ తీసుకోవడం కానీ ఏమీ లేదు. తన పని తాను చేసుకుంటున్నాడు. వాకీటాకీ ఎందుకు ఇచ్చారో కూడా అసలు ఉపయోగించలేదు సాయి. రమ్య లోన్ నుండి అరుస్తుంది, నేను ఇక్కడున్నాను రా అని. కానీ అది వినిపించుకోకుండా తన గేమ్ తను ఆడుతున్నాడు. అందువల్ల బాగా లేజీగా ఆడినట్టు అనిపించింది సాయి మాత్రం. ఎందుకంటే ఆ గేమ్లో ఆయేష మాత్రం మంచి స్పీడ్గా ఉంది. తర్వాత గౌరవ్ తానుగా తీసుకుని సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. సాయి మాత్రం 3వ పొజిషన్లో ఉన్నారు. లాస్ట్ ట్విస్ట్ ఏంటంటే అక్కడున్న కోడ్ వర్డ్స్ ఆయేష గారికి సరిగ్గా కనిపించలేదు. పాపం సరిగ్గా కనిపించకపోవడం వల్ల ఆవిడ బాగా లేట్ అయిపోయింది. కొంచెం సైట్ ఉన్నట్టుంది. స్వెట్స్ పెట్టుకున్నారు, మరి ఆ చీకట్లో సరిగ్గా కనపడలేనట్టుంది. దాన్ని బాగా గౌరవ్ మాత్రం క్యాష్ చేసుకుని మొత్తం మీద కింద పడి మీద పడి గౌరవ్ లాక్ ఓపెన్ చేసి సుమన్ శెట్టి గారిని తీసుకుని ఫస్ట్గా వెళ్ళి అక్కడ బెల్ కొట్టారనమాట. తర్వాత ఆయేషాళ్ళు బయటకు వచ్చి ఇంకా ఆయేషాన్ని మాత్రం పట్టుకోలేకపోయాం. బెల్ అయ్యి కొట్టకుండా ఫుల్ ఎమోషనల్ అయిపోయి బాగా అంటే బాగా విపరీతంగా ఎమోషనల్ అయిపోయి బాగా ఏడ్ చేసి చరపు చేసి పారేసింది. గేమింగ్గా తీసుకోవాలి కానీ అంతలాగా చేయడం నాకు ఎందుకో నచ్చలేదు. తను కూడా తనూజాని బాగా ఎమోషనల్ అవుతున్నామని 2 రోజుల నుంచి విమర్శించిన ఆయేష ఈరోజు మాత్రం బాగా ఎమోషనల్ అయింది. అలాంటప్పుడు ఎదుటి వాళ్ళకి పేరు పెట్టకూడదు కదా. తను పేరు పెట్టి తనే అవకాశం ఇచ్చింది తనూజాకి. తనూజ ఇంతలా ఎప్పుడూ ఎమోషనల్ అవ్వలేదు. ఏదో ఒక 5 నిమిషాలు ఎమోషనల్ అయ్యి తను కవర్ అయ్యేది. కానీ ఈవిడ మాత్రం చాలా ఎమోషనల్ అయింది. మాధురి గారు కూడా
ఈవిడ బాధ చూసి పాప ఏం చేస్తాం కనిపించలేదు, మనం ఏం చేయగలం, అంతే టైం బ్యాడ్ అని ఆవిడ సరిపెట్టుకున్నారు. తర్వాత సాయి శ్రీనివాసు తీరుబాటుగా మెల్లిగా ఆవిడ బాధ పట్టించుకోకుండా, ఆవిడ అరుస్తున్నా కేర్ చేయకుండా మెల్లిగా ఓపిక తాళం తీసి తీరుబాటుగా బయటకు వచ్చారు. గేమ్ అయిపోయిందా, గేమ్ అయిపోయిందంటే గేమ్ ఎప్పుడు అయిపోయింది, పద సైలెంట్గా పద అని సెకండ్గా ఉన్న థర్డ్గా వచ్చి కూడా సెకండ్ బెల్ వీళ్ళు కొట్టారనమాట. మొత్తం మీద గౌరవ్, సుమన్ శెట్టి 6th కెప్టెన్సీ టాస్క్లో ఇద్దరు విన్ అయ్యారు. ఈ వారం ఇద్దరు కెప్టెన్స్ ఉండడం వల్ల సుమన్కి ఒక రకంగా కలిసి వచ్చిందని చెప్పాలి. తంతే బోర్ల బుట్లో పడ్డాడు అనమాట సుమన్. ఈ కెప్టెన్సీ టాస్క్ విషయంలో మాత్రం సుమన్ శెట్టి ఎఫెక్ట్ ఏమీ లేదు, కానీ అదృష్టం బాగుండి గౌరవ్ సుమన్ కాంబినేషన్ సెట్ అవ్వడం వల్ల అంత గౌరవ్ ఎఫెక్ట్ వల్లే కెప్టెన్సీ టాస్క్ గెలిచారు. దాంతో సుమన్ శెట్టికి అదృష్టం వచ్చి మొత్తం మీద కెప్టెన్సీ కంటెండర్స్లో ఇద్దరు విన్ అయ్యారు. విన్ అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేశాడనమాట. ఎక్స్ కెప్టెన్ అయిన కళ్యాణ్ని తన కెప్టెన్సీ బ్యాండ్ని తీసేసి ఒకరికి పెట్టి స్టోర్ రూమ్లో ఉన్న ఇంకో బ్యాండ్ తీసుకొచ్చి ఇంకొకరికి పెట్టమని మొత్తం మీద అనౌన్స్ చేశారు. సుమన్ శెట్టి, గౌరవ్ ఈ వీక్ కెప్టెన్సీ 6th కెప్టెన్సీగా అనౌన్స్ చేశారనమాట. లోపల హౌస్లో ఐస్ క్రీమ్ దొంగతనం జరుగుతుంది అనమాట. రీతు, తనూజ, దివ్య కలిసి ఎవరు చూడకుండా ఐస్ క్రీమ్ని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మొత్తం మీద తినేస్తారనమాట. ఇది మాత్రం కొంచెం కామెడీగా ఉంది. ఒక్కొక్కరు అడిగి మరీ ఐస్ క్రీమ్ తినడం కొంచెం కామెడీ అనిపించింది అనమాట. జన ఇమానియల్ మళ్ళీ డిస్కస్ చేసుకుంటారనమాట. వాళ్ళిద్దరూ కలిసి భరణి కోసం డిస్కస్ చేసుకుంటారు. ఇమానియల్ సంజన గారితో చెప్తాడనమాట, భరణి గారు నన్ను ఒకటి అడిగారు, అడిగే ముందు ఏమన్నారంటే నిన్ను ఒకటి అడుగుతాను కరెక్ట్గా చెప్పాలి అని అన్నారు. ఏటి చెప్పండి భరణి గారు అంటే మొత్తం మీద ఆలోచించి కొంచెంసేపు, ఇప్పుడు నాకేమన్నా నేను డేంజర్ పొజిషన్లో ఉంటే నువ్వు నాకేమన్నా హెల్ప్ చేయగలవా అని అడిగారు. అదేంటి అలాగ అడుగుతున్నారు, మీరు డేంజర్ పొజిషన్లో ఉండేటంటే అన్నాను నేను. అంటే లేదు, ఒకవేళ పొరపాటును కూడా నేను డేంజర్ పొజిషన్లోకి వెళ్తే నువ్వేమన్నా నా డేంజర్ పొజిషన్ని నువ్వు తప్పించగలవా అని అన్నాడు అనమాట. ఇమానియల్కి వచ్చిన పవరస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఇలా గేమ్ స్టార్ట్ చేశారనమాట. పాపం ఇమానియల్కి ఆ పవరస్త్ర ఐడియానే లేదు. తర్వాత ఆ పవరస్త్రం ఉందని ఎలగడంతో తను ఆలోచించుకుని లేదండి, మరీ తప్పని పరిస్థితుల్లో అయితేనే నేను వాడతాను, అది ఎవరు కొడతాను అన్నది ఇంకా నేను అసలు ఆలోచించలేదు, అప్పుడు శుద్ధోళ్ళనే టైం వచ్చినప్పుడు అని సంజన గారికి ఇమానియల్ చెప్తున్నారనమాట. అప్పుడు సంజన గారు అబ్బో ఎంత ప్లాన్ ఇచ్చాడు భరణి గారు, ఏ సామాన్యుడు కాదు మామూలుడు, అంటే తను డేంజర్లో ఉన్నట్టు తనకు అనుమానం వచ్చింది అన్నమాట అని ఇద్దరు డిస్కస్ చేసుకున్నారనమాట. ఇది ఈరోజు జరిగింది రూమ్లో. తర్వాత కెప్టెన్స్ అయిన సుమన్ శెట్టిని గౌరవ్ని ఛాలెంజ్ చేయమని నిఖిల్కి చెప్తాడనమాట. ఎందుకంటే నిఖిల్కి కెప్టెన్సీ కంటెండర్ అయ్యే ఛాన్స్ డైరెక్ట్గా వచ్చినప్పుడే ఆ పవరు బిగ్ బాస్ ఇవ్వడంతో నిఖిల్ని బిగ్ బాస్ ఇప్పుడు కెప్టెన్సీ టాస్క్ మీరు సభ్యులు కండి, మీరు వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరితో పోటీ గెలిస్తే గెలిచిన వాళ్ళు రెండో కెప్టెన్ అవుతాడు, వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు మామూలుగా ఉంటారని ఛాలెంజ్ చేయడంతో నిఖిల్ గౌరవ్ని కానీ సుమన్ శెట్టి గారిని కానీ ఎంచుకోవాలన్నమాట. అందరూ నిఖిల్ ఏమో సుమన్ శెట్టిని ఎంచుకుంటారని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఛాలెంజ్ బాగుండాలని నిఖిల్ గౌరవ్ని ఎంచుకున్నాడు. ఆ ఎంచుకోవడంతో ఇంటి సభ్యులందరూ కూడా నిఖిల్ని అప్రిషియేట్ చేసి క్లాప్స్ కొట్టారనమాట. ఎక్సలెంట్, నువ్వు చాలా బాగా తీసుకున్నావు, నేను డెసిషను బాగుంది, ఇద్దరు కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుందని అందరూ క్లాప్స్ కట్టి నిఖిల్ని అభినందించారనమాట. తర్వాత టాస్క్ ప్రారంభమైంది. గౌరవ్కి నిఖిల్కి మళ్ళీ బిగ్ బాస్ ఒక టాస్క్ పెట్టారనమాట. ఆ టాస్క్ పేరు ఏంటంటే గెలుపు కొరకు చివరి వరకు ఉండు అన్న టాస్క్ అనమాట. సేమ్ ఏదో ఇదివరకు పెట్టిన టాస్కే, అది వెయిట్ లిఫ్టింగ్ లాగా ఉంది. అది ఇసుక మూట లాంటిది 2 వైపులా తగిలించి దాన్ని కాసుకోవడం అనమాట. అలాగా పెట్టి కిందన 4 పోల్స్ని పెట్టాడు. 4 పోల్స్లో దానికి నెంబర్స్ ఇచ్చాడు 1, 2, 3 అని. ఫస్ట్ నెంబర్ మీద నిలబడి స్టార్ట్ చేశారు గేము. ఫస్ట్ నెంబర్ మీద ఉన్నప్పుడు సంచాలకుగా తనూజ నియమించాడు. తనూజ ఎవరిని పిలిస్తే వాళ్ళు వచ్చి వెయిట్ని ఒక్కొక్కరి ఎవరికి నచ్చిన వాళ్ళకి మీద ఎవరు కెప్టెన్సీ కాకూడదు అనుకుంటారో వాళ్ళకి వెయిట్ వేయాలన్నమాట. అలాగే టాస్క్ స్టార్ట్ అయింది. ఈ టాస్క్ మొత్తం మీద కంప్లీట్ అయ్యేసరికి
గౌరవ్ నిలబడ్డాడు, నిఖిల్ నిలబడలేకపోయాడు. మ్యాక్సిమం ట్రై చేశాడు నిఖిల్ పాపం, కానీ గౌరవ్ మాత్రం గెలిచి కెప్టెన్ అయ్యాడు అనమాట. కెప్టెన్ అయిన వెంటనే సుమన్ దగ్గరికి వచ్చి సుమన్ శెట్టిని హగ్ చేసుకుని ఇద్దరు కూడా ఎక్సలెంట్గా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సుమన్ శెట్టి గారు తన స్టైల్లో, అధ్యక్ష నేను ఈరోజు కెప్టెన్ అవుతున్నాను, ప్రమాణ స్వీకారం చేస్తున్నానని చెప్పి నేను ఏ విధంగా కూడా నేను కరెక్ట్గా ఉంటాను, న్యాయంగా ఉంటాను అని వాగ్దానాలు చేశాడనమాట. అది కూడా కామెడీగా ఉంది. ఇద్దరు కూడా ఒకరికొకరు సెల్యూట్ చేసుకుని పండగ చేసుకున్నారు. సుమన్ శెట్టి మాత్రం పండగ మాత్రం చేసుకున్నాడని చెప్పుకోవాలి. ఎందుకంటే అదృష్టం కొద్ది కెప్టెన్ అయ్యాడు కాబట్టి సుమన్ శెట్టి మాత్రం పండగ చేసుకున్నాడు. తర్వాత ఈరోజు ఓటింగ్కి వస్తే డేంజర్ పొజిషన్లో హేమీలు ఉండిపోయారనమాట. ఫస్ట్ ఓటింగ్లో మాత్రం తనుజ ఫస్ట్ ప్లేస్లో దూసుకుపోతుంది. సెకండ్ పొజిషన్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సుమన్ శెట్టి పైకి వచ్చేసాడు, సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఎందుకంటే నేను ఆడిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో సుమన్ శెట్టి ఎరగడదీయడంతో ఆయన ఓటింగ్ నిన్న మాత్రం బాగా పడడంతో ఆయన సెకండ్ పొజిషన్లోకి వచ్చాడు. కడవ నలుగురు కూడా డేంజర్ పొజిషన్లో ఉన్నారు. తర్వాత డెమాన్ పవన్ గురించి చెప్పుకోవచ్చు. డెమాన్ పవన్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు అనిపిస్తుంది. అది ఎంతవరకు ఉంటాడు అన్నది కరెక్ట్గా గెస్ చేయలేము. భరణి మాత్రం డేంజర్ పొజిషన్లో ఉన్నాడు. దివ్య గారు మాత్రం మాధురి గారితో డి అంటే డి అనడంతో ఆవిడకి ఓటింగ్ పడ్డది. ఆ పడ్డంతో ఆవిడ సేఫ్ పొజిషన్లోకి వచ్చేసి రిస్క్లోకి భరణి గారిని, రాము గారిని నెట్టేసింది అనమాట. రాము గారికి ఓటింగ్ ఉండాలి, మరి ఈ వారం మరి ఎందుకో డేంజర్ పొజిషన్లోకి వచ్చాడు. ఆయనకి ఎక్సలెంట్గా ఓటింగ్ అయింది. బట్ ఎందుకంటే ఆయన కెప్టెన్సీ ఇచ్చి ఆయన గేమ్ని పాడు చేశారు. ఈ వీక్లో అసలు ఆయన కనపడలేదు, ఆయన గేమ్ ఆడింది అవకాశము రాలేదు, ఆయన ఎఫెక్ట్ కూడా ఏం కనిపించలేదు. అందుకని స్టిల్ రాము గారు అండ్ భరణి గారు డేంజర్ పొజిషన్లో ఉన్నారు. కాకపోతే ఎవరు వెళ్ళిపోతారో తెలీదు. త్రూ ఓటింగ్ ద్వారా చూసుకుంటే వీళ్ళు నలుగురు కూడా డేంజర్లోనే ఉన్నారు. డెమన్ పవన్, భరణి అండ్ దివ్య అండ్ మరి ఎవరు రాము గారు. ఎవరు ఎలిమినేషన్ అయిపోతారో తెలీదు. మొత్తం మీద చూసుకుంటే ఈ వారం మాత్రం షాకింగ్ ఎలిమినేషనే ఉంటుంది. తర్వాత రీఎంట్రీ కింద శ్రీజ వస్తుంది అనుకుంటున్నారు. వస్తుందని గ్యారంటీ అయితే ఏమీ లేదు. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ఉండడం వల్ల శ్రీజ వస్తుందని నమ్మకం అయితే లేదు. ఓకే, రేపు సాటర్డే ఎపిసోడ్ కోసం చూసుకుంటే నాగార్జున గారు మాత్రం బాగా ఫైర్ అయ్యారని తెలుస్తుంది. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బాగా ఫైర్ అయ్యారని తెలుస్తుంది. నాగార్జున గారు రమ్య గారిని, పవన్ కళ్యాణ్ని, తనూజ గారిని కన్ఫెషన్ రూమ్లోకి పిలిచి ఒక వీడియో చూపించారట. అది రమ్య గారు పవన్ కళ్యాణ్ మీద కామెంట్ చేసిన వీడియో అనమాట. ఏమని కామెంట్ చేశారు అంటే, ఈయన ఎప్పుడు ఆడవాళ్ళని గోకుతూ ఉంటారు, ఈ ఆడవాళ్ళు వెనకాల తిరుగుతారు అన్నది చూపించారు అన్నది వినికిడి. అది ఎంతవరకు నిజమా కాదా అన్నది తెలియదు. అది చూపించి రమ్య గారి క్లాస్ పీకేరు అన్నది తెలుస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇంకా పూర్తిగా తెలియదు. కన్ఫెషన్ రూమ్లోకి డెమాన్ పవన్ని, రీతుని, ఆయేషాని పిలిచి వాళ్ళిద్దరి మీద కామెంట్ చేయడం వీడియో చూపించారని, దానికోసం మళ్ళీ అక్కడ డిస్కషన్ జరిగిందని ఒకటి వచ్చింది. ఇది కూడా ఎంతవరకు నిజం అన్నది కూడా పూర్తిగా తెలియదు. కాకపోతే మాధురి గారిని మాత్రం బాగా గట్టిగా వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది. అంత రూడ్గా బిహేవ్ చేస్తున్నారంటే మీరు అలా ఉండడం కరెక్ట్ కాదని నాగార్జున గారు ఫైర్ అయినట్టు తెలుస్తుంది. ఇది రేపు జరగబోయే విశేషాలు. మొత్తం మీద రేపు కాకుండా ఆదివారం నాడు షాకింగ్ ఎలిమినేషన్ ఉంటుంది. ఆ షాకింగ్ ఎలిమినేషన్ అన్నది ఎవరు ఇప్పుడు చెప్పడం కష్టం అవుతుంది. ఇదివరకు అయితే తెలిసిపోయేది ఎవరు వెళ్ళిపోతారు ఎవరు వెళ్ళరు అన్నది. ఇప్పుడు ఈ నలుగురులో తెలియట్లేదు. కాకపోతే దివ్య గారు చెప్పని మాత్రం అర్థమవుతుంది. ఓకే, ఇది ఈరోజు ఎపిసోడ్లో మ్యాటర్. రేపు జరిగే సాటర్డే ఎపిసోడ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా నాగార్జున గారు బాగా ఫైర్ అయ్యారని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసిన ఈ వీక్లో మనం చూసిన విధానాన్ని బట్టి ఎవరి మీద ఫైర్ అయ్యారు ఏటా అన్నది మీకు అర్థమైపోయే ఉంటుంది. రేపు ఎపిసోడ్ మాత్రం మిస్ అవ్వకండి, బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. మీరు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఇది ఈరోజు జరిగింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్